ఉప్పల్లి నియోజకవర్గం సర్కిల్ దగ్గర మున్సిపల్ కార్మికులకు కిట్లు ఇవ్వాలని చెప్పి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. వర్షాకాలం వచ్చి 3 నెలలు అవుతుంది. వర్షాకాలం అంతా అయిపోయింది. అదే విధంగా ఇప్పటికీ నెల రోజుల నుంచి మున్సిపల్ కార్మికులకు వర్షంలో అవుతా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి రెయిన్ కోట్ అన్ని తీసుకొచ్చి ఆఫీసుల్లో పెట్టారు. ఇవ్వాలనే మనం అడుగుతుంటే కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అన్ని సర్కిళ్లలో ఇచ్చారు. రూరల్ సర్కిల్ వచ్చే వరకు ఇంకా ఇవ్వడం కోసం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం మేము జిహెచ్ఎంసీ అధికారులు అడుగుతున్నాం. ఇలా కార్మికులు అంటే నిర్లక్ష్యమా మీకు? ఇలా వర్షంలో తడిసి జ్వరాలు వచ్చి బాధపడతా ఉంటే ఇవ్వాల్సినటువంటి వేడుకోటి ఇవ్వకుండా ఆఫీసుల్లో మురుగు సాగు పెట్టుకొని ఇలా కాలయాపన చేస్తున్నారు. ఎంతవరకు ఇది సంతోషం అని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇలా కార్మికులకు జీతాలు పెంచాలని చెప్తా ఉన్నాం. జీతాలు పెంచకుండా ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేయమన్నాం. వాటిని అర్హులైనటువంటి మున్సిపల్ కార్మికులకు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. ఎవరైతే చనిపోయారో అదేవిధంగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. కానీ అట్లా కాకుండా ఎవరో చుట్టరికాన్ని అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంకులు తీసుకొచ్చి ఈరోజు డబ్బులకు అధికారులకు ఇస్తే ఇలా కట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని సిఐటిగా ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో ఇలాంటి చర్యలు చేస్తే సిఐటిగా ఇప్పటిదాకా ఇప్పుడు ప్రసక్తి లేదని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. ఈ రోజు నిజంగా చెప్పాలంటే కొబ్బరి నూనెలు లేవు, సబ్బులు లేవు, అట్లాగే గ్లౌజులు లేవు, కావాల్సిన రెయిన్ కోట్లు లేవు. ఇవి ఇవ్వాలని చెప్పి నెల రోజుల నుంచి మొత్తుకుంటున్నాం. అధికారులకు మెంబర్ ఉండాలని ఇచ్చారు. ఇప్పటి వరకు తీసుకొచ్చి ఆఫీసులలో మురుగబెట్టింది తప్ప ఇవన్నీ చేతులు రావట్లేదు. అందుకే వెంటనే ఈరోజు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు కార్మికులకు 26,000 జీతం పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రావాల్సిన ఎవరైతే ప్లేయర్లు ఉన్నారో కుటుంబ సభ్యులకు నయా పైసా తీసుకోకుండా, ₹1 తీసుకోకుండా వాళ్ళ పేర్లు ఎక్కిస్తారని చెప్పి సిఐటిగా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకోసం అర్హులైనటువంటి పేర్లందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పి అడిగినాం. కానీ ఇప్పుడు ఎవరిగా ఇంటున్నటువంటి వాళ్ళకి ఇస్తున్నాం తప్ప మున్సిపల్ కార్మికులకు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకోసం వెంటనే ఎవరైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే డబుల్ బెడ్రూమ్లు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, కాలంలో ఉన్నటువంటి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి, అక్కడ జాగాలు ఇల్లు కట్టియాలి.